తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టి విక్రమార్కకు ఆహ్వానం అందింది. ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికోలో న్యూఓలియాలోని మాంటెరో నగరంలో జరిగే 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టి విక్రమార్క హాజరు కావాల్సిందిగా నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశ నిర్వాహకుల ఆహ్వానం పంపించారు. ఈ సమావేశంలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదులు సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, దీక్షా దక్షత వ్యూహాలను ఈ సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో తెలిపారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనాలని నాకు ఆహ్వానం అందడంపై సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానం అందడం నాకు, తెలంగాణ రాష్ట్రానికి ఎంతగానో గర్వకారణమని వ్యాఖ్యానించారు భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, సముచిత ప్రాధాన్యం పదవులు ఇచ్చి గౌరవిస్తుందని, ఇందుకు నిదర్శనం పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సంపద సృష్టిస్తామని, సృష్టించిన ఆ సంపదను తిరిగి మళ్లీ ప్రజలకు పంచుతున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏర్పడిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు ప్రారంభమయ్యాయన్నారు భట్టి. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెల 400 కోట్లు ఆర్టీసీ వారికి చెల్లిస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఒకే విడతలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.